త్రిశూర్లోని బాణాసంచా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్సవాలకు బాణాసంచా తయారు చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. 10 నుంచి 15 మంది పరిస్థితి ప్రస్తుతం సీరియస్గా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పూర్తిగా ధ్వంసమయ్యాయి బాణాసంచా తయారీ కేంద్రం. 8 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంది అగ్నిమాపక సిబ్బంది. ఘటనా స్థలంలో కొనసాగుతున్నాయి సహాయక చర్యలు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఘటనా స్థలంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒక్కసారి విజువల్స్ చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. మరి ముఖ్యంగా అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఉత్సవాలకు సంబంధించి బాణాసంచా తయారు చేసేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ బాణాసంచా వాళ్ళు దానికి సంబంధించి ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని తయారు చేసే ఆ ప్రయత్నాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు పూర్తిగా ఆ కేంద్రాన్ని చుట్టుముట్టేశాయి. దీంతో అక్కడ ఉన్న బాణాసంచా మొత్తం పేలిపోతూ ఒక విధంగా చెప్పాలంటే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. అక్కడ పూర్తిగా భయభ్రాంతులకు లోనయ్యారు. ఆ ఘటన జరిగిన వెంటనే దాంట్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా. కేరళలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. త్రిశూర్ జిల్లా ముండత్తికోడ్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 కార్మికులు అక్కడికక్కడి మృతి చెందడం జరిగింది. సజీవ దహనమయ్యారు వాళ్ళు. ప్రమాదంలో ఇంకో 40 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వేళలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రస్తుతం నేషనల్ మీడియా కోట్ చేయడం జరుగుతోంది. దాదాపు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. త్రిశూర్లో అక్కడ తిరువంబాడిపురం ఉత్సవాల కోసం బాణాసంచాన్ని సిద్ధం చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పేలుడు శబ్దానికి చుట్టుపక్కల ప్రాంతాల వారు భూకంపం వచ్చిందేమోనని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలంలో ఆ విషాద ఛాయలు అలుముకున్నాయి. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అక్కడ కొన్ని చోట్ల ఆ భౌతిక కాయాలను చూసి అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. భీతావాహ పరిస్థితి నెలకొంది. ప్రమాద సమయానికి అక్కడ 50 మంది కార్మికులు అంటే ప్రమాద సమయానికి అక్కడ సుమారు 50 మంది కార్మికులు ఉన్నట్టు భావించడం జరుగుతోంది. ఘటన గురించి సమాచారం అందగానే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స కోసం అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు. అగ్నిమాపక శకటాలతో మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 2 ఎకరాల పొలంలో షెడ్ వేసుకొని బాణాసంచాను నిల్వ చేసి ఉంచినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన మీద కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇంకా అక్కడ క్షతగాత్రుని తరలిస్తున్న సందర్భంలో కూడా బాణాసంచా ఇంకా పేలుతూ ఉందంటే కనుక ఎంత పెద్ద మొత్తంలో అక్కడ బాణాసంచా నిల్వ చేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా దీని మీద దర్యాప్తు చేయడం జరుగుతోంది. భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఆ ప్రాంతం పొగలు వ్యాపించడంతో రెస్క్యూ సిబ్బంది ఆ ప్రదేశానికి చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే 2 రోజుల ముందే తమిళనాడులోని విరుదునగర్లో బాణాసంచా తయారీ కేంద్రంలో కూడా భారీ పేలుడు సంభవించిన ఘటన ఒక్కసారిగా ఇంకా కలలో కదులుతూనే ఉందని చెప్పుకోవాలి. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో గాయాలయ్యాయి. కట్టనార్పట్టులోని ముత్తుమణిక్కం అనే వ్యక్తికి చెందిన వనజ బాణాసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. ఈ మధ్యకాలంలో ఇటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. వాచకరపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు నాగ్పూర్లోని పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ PESO నుంచి లైసెన్స్ ఉంది అనేది వినిపించే మాట. అయితే ఈ ఘటన ఎలా జరిగింది? ఘటనకు ప్రధాన కారణం ఏంటి? అసలు బాణాసంచా మధ్య మీరు చూస్తే కనుక ఎలక్షన్స్ జరుగుతున్న తమిళనాడులో అండ్ అలాగే ఇటు కేరళలో కూడా అక్కడ మరి ముఖ్యంగా అక్కడ ఏదో ఒక పండగ ఉంది. ఆ పండగకు సంబంధించి బాణాసంచా తయారు చేసే ప్రయత్నం జరుగుతుందట. ఇవి జరుగుతుండగే ప్రమాదం జరగడం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రమాద ఘటనా స్థలానికి అంబులెన్స్లు చేరుకున్నాయి. ఒక్కొక్కరిని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీరు చూస్తే ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇంకా బాణాసంచా పేలుతూ ఉంది.
గాల్లో బాణాసంచా పెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా పచ్చని చెట్లు ఆ చుట్టుపక్కల ఉంటాయి. ఆ బాణాసంచా పేలుడికి అవన్నీ కాలి బూడిదైపోయాయి. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. పొట్ట చేతి పట్టుకొని కూలి డబ్బుల కోసం రోజుకి ఇంత వస్తే చాలు, కుటుంబాన్ని పోషించుకోవాలి, ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి, కుటుంబాన్ని పోషించాలని చెప్పి వాళ్ళు విధంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి అక్కడ పనిచేయడం మాట. ఎందుకంటే బాణాసంచా తయారు చేసే చోట పనిచేయడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు, అంత ఈజీ కాదు. అక్కడికి చేరుకోవడం, అక్కడ పనిచేయడం, దట్ ఇక్కడ ఇలాంటి చోట రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చోట సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోరా? అసలు సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఉండవా? గాలికి వదిలేస్తారా? ఇది వినిపించే మాట. మొత్తంగా కేరళలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. ఈ ఘటన కేరళలో ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. మీరు చూడొచ్చు, అక్కడ అంత మంటలు అంటుకున్న తర్వాత కూడా బాణాసంచా పేలుతూ ఉందంటే అక్కడ ప్రమాద స్థలంలో ఎంత మేరకు బాణాసంచా నిల్వ చేస్తుంటారో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. അതാ മുടങ്ങി പറഞ്ഞോരും അതാ മുടങ്ങി പറഞ്ഞോരും ఐఐటి మెయిన్స్ చరిత్రలో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ చరిత్రలో కనీని నెరగని డబుల్ ధమాకాతో హిస్టారికల్ రికార్డ్. 2026 ఐఐటి మెయిన్స్ లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ టైటిల్ 2 డాక్టర్ కేకేఆర్ గౌతమ్ పూర్వ విద్యార్థులవే. అరిత సాధ్యమైన ఐఐటి ఫౌండేషన్ తో ఆల్వేస్ నెంబర్ 1 డాక్టర్ కేకేఆర్ గౌతమ్. Enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU